ఒకటికి బానిస అయిపోయాడు. నా భర్త నా మాట వినట్లేదు, నా భర్త సరైన రీతిలో ఉండట్లేదు, నా పిల్లలు సరిగ్గా సరైన రీతిలో ఉండట్లేదు, వ్యసనాలకు పాడైపోయారు. ఏదో ఒక సమస్య కుటుంబంలో వెంటాడుతూనే ఉంటుంది. ఏదో ఒక సమస్య కుటుంబాన్ని పీడిస్తున్న ప్రియులారా. మరి ఈ కుటుంబము సమాధాన పడాలంటే, ఈ కుటుంబము దీవించబడాలంటే, మన కుటుంబంలో ఉన్నతమైన రీతిలో ఉండాలి అంటే కారణం ఏమిటంటే ప్రియతను బిడ్డలారా, ఇప్పుడు చదువుదాం, కిందకి చదవండి 3వ అధ్యాయం ఆఖరి వచనములో, ఈ ఇంటికి సమాధానమగు గాక అని మొదట చెప్పాడు. తర్వాత 6వ వచనం, సమాధాన పాత్రుడు అక్కడ నుండి ఎడలా మీ సమాధానము అతనికి నిలిచును, అతని మీద నిలిచును. తర్వాత మాట చదవండి, లేని ఎడలా అది తిరిగి వచ్చును. ఒకసారి దేవుని స్తోత్రం చెప్పండి. చాలా మంది అంటారు, మా కుటుంబాల్లో సమాధానం ఏమీ ఉండట్లేదండి. సమాధానం ఏమి ఉండట్లేదు. కారణం ఏమిటంటే, దేవుని సేవకుడు నీ కుటుంబం దగ్గరికి వచ్చినప్పుడు, దేవుని సేవకుడు నీ కుటుంబంలో ప్రార్థించినప్పుడు, దేవుని సేవకుడు నీ కుటుంబంలోకి వచ్చి ప్రార్థించినప్పుడు మనం అనుకుంటాం, దేవుని సేవకుడు పాదధూలంట ఎంతో ఆశీర్వాదం కదా, నా కుటుంబం దీవించబడుతుంది, నా కుటుంబం ఆశీర్వదించబడుతుంది, నా కుటుంబం ఉన్నతమైన స్థానంలో ఉంటుందని మనం సంతోషపడిపోతాము. కానీ ప్రియదని పెట్టలేరా, ముందుగా దేవుని సేవకుడు వచ్చినా, ప్రవక్త వచ్చినా, ఎవరు వచ్చినా సరే, నీ కుటుంబం ఆశీర్వదించబడాలంటే, నీ కుటుంబం దీవించబడాలంటే నువ్వు భక్తి చేయాలి. స్తోత్రం చెప్పండి. నువ్వు దేవునికి యథార్థంగా నువ్వు జీవించాలి. దేవునికి ఇష్టపూర్వకంగా నువ్వు జీవించినప్పుడే అప్పుడండి నీ కుటుంబంలో సమాధానం, అప్పుడండి నీ కుటుంబంలో దీవెన. అంతేగాని సావుకుడు వచ్చి ప్రార్థన చేస్తే దీవెన రాదు. చాలా మంది ఎందుకు కుటుంబంలో సమాధానం లేక, ఎందుకు నెమ్మది లేక ఉందంటే కారణం ఏమిటంటే, నువ్వు దేవునికి దూరం అయిపోతున్నావేమో, నువ్వు దేవునికి ఉన్న సంబంధం కోల్పోయావేమో. అందుకే కుటుంబాలు చాలా నాశనం అయిపోతున్నాయి. కుటుంబాలు అందుకే దీవెనకరమైన స్థానంలో లేదు.